పొన్నగంటి కూర తీసుకున్నానండి. పొన్నగంటి కూరని ఇలాగే డైరెక్ట్‌గా పెడితే రాదు. నీళ్ళల్లో పెట్టి ఒక 2, 3 డేస్ తర్వాత పెడితే వస్తుంది అన్నారు. సో, అలా ట్రై చేశాననమాట. మళ్ళీ ఇంకొన్ని వీడియోస్ చూస్తే డైరెక్ట్‌గా పెడితే కూడా వస్తుంది అన్నారు. తర్వాత తీసుకొచ్చి కుండీలో వేసి పెట్టాననమాట. బాగా చక్కగా వచ్చేసాయి. కానీ నేను ఫస్ట్ అసలు ఎందుకు పెట్టాలి అనుకుంటున్నానంటే కెమికల్స్ కూరగాయలు, కెమికల్స్ ఆకుకూరలు అన్నీ వస్తున్నాయి కదండీ! ఇక్కడ చూసిన వీడియోస్ అవే ఫార్వర్డ్ అవుతున్నాయి. సో, అందుకనేసి నేను పిల్లలకి స్వచ్ఛమైనది పెట్టాలి అనే ఉద్దేశంతో నేను ఇట్లా డైరెక్ట్‌గా నేనే పెంచుకుందామనే ఉద్దేశంతో పెంచుకుంటున్నాను. అన్ని కూరగాయలు, ఆకుకూరలు అన్నీ వేస్తున్నాను. ఒక 2, 3 మంత్స్ తర్వాత బాగా వచ్చేసాయండి చెట్లు. చాలా చక్కగా వచ్చాయి. కానీ ఈ 2 కుండీలు ఒక ఫ్యామిలీకి సరిపోదు. సో, ఇంకొక 2 కుండీలు వేయాలి. సో, అందువల్ల ఒక కొంచెం టైం తీసుకొని ఇంకో 2 కుండీలు కూడా వేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.